నేడు పటాన్చెరులో బీఆర్ఎస్ ప్రజాశ్రోత సభ జరగనుంది. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. దీంతో సభకు లక్షలాది మంది కార్యకర్తలు తరలివస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వెల్లింకి సభ దగ్గరలోని ఎస్ఆర్ ప్రాంగణంలో సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక కేసీఆర్ సభకు సంబంధించిన మరింత సమాచారం మా పటాన్చెరు ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ఎట్టకేలకు ఎన్నికల పర్వం మొదలైంది. మరో వారం రోజులలో సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయా ఎమ్మెల్యేలకు ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో ప్రజా ఆశీర్వాద సభలు నడుస్తున్నాయి. గూడెం మణిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి మద్దతుగా నేడు పటాన్చెరులోని వెల్లింకి కాలేజీ పక్కన ఎస్ఆర్ మైదానంలో ప్రజా ఆశీర్వాద సభ జరగబోతుంది. ఈ సభకి అధ్యక్షతన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి మనం అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందరం నరసింహగౌడ్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నది? ప్రజా ఆశీర్వాద సభ ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు, మీరు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఈరోజు సాయంత్రం 4 గంటలకు పటాన్చెరు నియోజకవర్గానికి తెలంగాణ జాతిపిత మా ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేస్తూ ఉన్నారు. దానికి గాను మన పటాన్చెరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున 1,00,000 జనాభాను మొబిలైజ్ చేసే పనిలో కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా నిమగ్నమై పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మా అమీన్పూర్ మున్సిపల్ నుంచి 20,000కు తగ్గకుండా జన సమీకరణ చేసి పెద్ద ఎత్తున ప్రజా ఆశీర్వాద సభను పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. కానీ ఒక పక్క మాత్రము కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు అంటున్నారు. బీజేపీలు మాత్రం మోడీ చేసిన పథకాలకు ఆకర్షితులై ఖచ్చితంగా బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అంటున్నారు. కానీ మీరేం చెప్తారు వాళ్ళకి? ఈరోజు ఎలక్షన్ వచ్చినాయని చెప్పేసి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నానా రకాల మాయమాటలు చెప్పి పబ్లిక్ను మభ్యపెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు. ఈరోజు కేసీఆర్ గారు ప్రజలకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాటర్ అనుకోండి, పింఛన్లు అనుకోండి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, హాస్పిటల్ వెళ్తే ప్రస్తుతం అయితే కూడా మన ఆడపిల్ల పుడితే 12,000, మగపిల్లగాడు పుడితే 13,000 ఇట్లా ఇచ్చుకుంటూ ఒక ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతూ డెవలప్మెంట్లో ముందుకు తీసుకున్న కేసీఆర్ గారిని ప్రజలు ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ అవ్వబోతా ఉన్నారు. అలాగే హ్యాట్రిక్ ఎమ్మెల్యే మణిపాల్ రెడ్డి గారు కాబోతా ఉన్నారు. కేసీఆర్ గారి ఆశీస్సులతో మా ఏరియాకు మన అన్నగారిని మినిస్టర్గా చూస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. గూడెం మణిపాల్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని మేము గెలిపించుకుంటాము. 1,00,000 మేరతో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నందారం నరసింహగౌడ్ చెప్తున్నమాట. ఇది ప్రస్తుత పరిస్థితి. ఓటు ఎట్టకేలకు